సాయంత్రం పడుతుంది అక్కడ చల్లారుతుంది బాబా. ఏంటి హారిక హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అబ్బా అబ్బా అవే ఎత్త పడరా. మళ్ళీ పెట్టుకో అమ్మా చందుగా. చాలే వాకింగ్ అనేది మన ఆరోగ్యానికి చాలా 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 మంచిది. కానీ చేయాలంటే నేను బద్ధకంగా ఉంటుంది కదా. వెనక చూడండి ఎంత బాగుందో సీనరీ ఫ్రెండ్స్. సూర్యుడు అస్తమిస్తున్నాడు అనమాట. చాలా ప్లేస్లలో అయితే వర్షం పడుతుంది. మా ఊర్లో అయితే ఏం పడట్లేదు. చాలా ప్లేస్ అయితే పడుతుంది వర్షం. మేబీ నైట్ పడవచ్చు, అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. వాకింగ్ చేస్తూ కూడా మాట్లాడలేను ఫ్రెండ్స్, నేను ఆయాసం వస్తుంది కాబట్టి. ఓకేనా, సీనరీ చూపిద్దామని వీడియో తీస్తున్నాను అంతే. చూడండి. ఓ అక్క వద్దు, ఈ వీడియో చెయ్యి ఎట్లా పెట్టినామా నాకు అర్థం కాదు. చందుగాడు చూసినా నా వెనకనే ఉన్నాడు. దారా చందుగా పదం పద. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు thumbnailలో చూసారు కదండి. అయితే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకైతే ఆ సీన్ తలుచుకొని నాకైతే నిజంగా కాలు చేతులు అయితే చాలా వణుకుతున్నాయి. మనం ఒకానొక టైంలో మనము బీభత్సమైన ధైర్యంతో ఉంటాము. కాకపోతే ఏంటంటే మన చుట్టుపక్కల ఎవ్వరు లేనప్పుడు, మనం మాత్రమే ఉన్నప్పుడు మాత్రం ఏదైనా జరుగుతుందేమో అని కొంచెం అయితే టెన్షన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదండి, మేము వెళ్తున్న రూట్లో అక్కడక్కడ మాత్రమే ఇల్లు ఉన్నాయి. కంప్లీట్గా అడవిలాగానే ఉంది కదండి. అసలు ఇక్కడ ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా, ఆ ఆర్చ్ దగ్గర ఏం జరిగిందనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. మీరు స్కిప్ చేసిరంటే అసలు ఏం జరిగిందనేది మీకు అర్థం కాదు. కాబట్టి అసలు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అయితే ఆ వ్యక్తుల ముఖాలు అయితే నేను చూపించలేను, ఎందుకంటే నేను వీడియో తీయలేదన్నమాట. వాళ్ళని తీస్తే మళ్ళీ వేరే ఏదైనా ప్రాబ్లం నేను ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి గమ్మునైతే ఉన్నా. నేనైతే వాళ్ళని అయితే వీడియో తీయలేదు. తర్వాత అసలు నేను వాళ్ళ సైడ్ కూడా తిరిగి చూడలేదన్నమాట. నా ప్రొటెక్షన్ కోసం ఈరోజు నేను వీడియో తీసినానేమో అనిపించింది ఒక విధంగా చూసుకుంటే మాత్రం. మొత్తానికి అయితే అసలు ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మేమందరం కూడా మా బ్యాచ్ మొత్తం కలిసి మేము ఈరోజు నిన్న ఈవినింగ్ వాకింగ్ అయితే వచ్చినాము. అయితే వాకింగ్లో ఏం జరిగిందంటే, నేను యాక్చువల్లీ ఎప్పుడు కూడా స్కూల్ టైమింగ్ కంటే ముందే మా బాబుని వదిలిపెడతారు కదా స్కూల్ టైమింగ్, దానికంటే ముందే ఇంటికి వచ్చేస్తాము. నిన్న కొంచెం లేట్ అయిందనమాట. అంటే చాలామంది ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళినప్పుడు కొంచెం ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ కొంచెం స్లో అవుతుంది, నడక స్లో అవుతుంది. తర్వాత ఏంటంటే మాట్లాడుకుంటూ అక్కడ చెట్లు కనిపిస్తే ఆ చెట్ల దగ్గర రేగి పండ్ల చెట్టు ఉండే, ఆడ రేగి పండ్ల చెట్టు కాడికి పోయి కొన్ని రేగి పండ్లు కోసుకొని తర్వాత ఏంటంటే కందికాయల దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళినాము. అయితే కందికాయలు కోసిన తర్వాత సడన్గా నేను టైం చూసుకున్నానండి. టైం చూసేసరికి 5:24 అవుతుంది. ఇంకా నాకైతే మొదలైందనమాట టెన్షను. ఎట్లయినా సరే నేను 5:30 వరకు నేను ఇంట్లో ఉండాలి. 5:35 వరకన్నా కనీసం ఉండాలన్నమాట. ఎందుకంటే 5:40కి మా బాబు వస్తాడు స్కూల్ నుంచి ఇంటికి. కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా అప్పుడే వస్తాడు. మా ఆయననే తీసుకొస్తాడు అనమాట మా బాబుని. కాబట్టి ఇద్దరు ఒకటేసారి వస్తారు కదా అని చెప్పేసి నేనేం చేశానంటే, కందికాయలు నేను ఎన్ని కోసానో దగ్గర ఒక 1/4 కిలో కంటే ఎక్కువ కోసానండి. కోసిన తర్వాత అవి వాళ్ళకే ఇచ్చేసి, స్వాతి వాళ్ళకి ఇచ్చేసి, మీరు తూకం వేయించుకొని రండి, నేను వెళ్ళిపోతాను, నేను ఒక్కదాన్ని వెళ్తాను, నాకైతే స్కూల్ టైం అవుతుంది, నేను తాళాలు పెట్టడం మర్చిపోయినా అని చెప్పేసి ఇంకా నేనైతే వాళ్ళని వదిలిపెట్టేశానండి. వాళ్ళు కూడా సరే లేక వెళ్ళగబో అని చెప్పేసి అన్నారు. ఈ మధ్యన ఏంటంటే మనకు వింటర్ సీజన్ కాబట్టి సన్సెట్ తొందరగా అవుతుంది కదండి. సన్సెట్ కాదులేండి, సన్సెట్ నాకు నిజంగా మైండ్ కూడా పనిచేస్తలేదండి. ఇప్పుడు ఆ విషయం గురించి నేను మీతో మాట్లాడాలి కాబట్టి అసలు మైండ్ కూడా పనిచేస్తలేదు. సూర్యుడు అనేది అస్తమిస్తున్నాడు అనమాట, ఉదయించట్లే. సన్ రైజ్ అంటే ఉదయించడము, అస్తమిస్తున్నాడు అనమాట. సన్సెట్ అవుతుందన్నమాట ఆ టైంలో. అయితే 5:30 కల్లా కూడా సన్సెట్ అయిపోయిందండి. అయితే నేను ఇంకా ఏంటంటే నడుచుకుంటూ వస్తున్నాను, కొంచెం వీడియో మీతో మాట్లాడదామన్నట్టు, వాకింగ్ గురించి కొంచెం బెనిఫిట్స్ చెప్దామని చెప్పేసి వీడియో అయితే పెట్టుకొని నేను కొంచెం ముందుకు వచ్చేసానండి. అయితే అప్పటికి సుగుణక్క నేను వద్దున బాను అంటే వద్దులేక నువ్వు వాళ్ళతో పాటు రా, నాకు టైం అవుతుంది. ఎందుకంటే సుగుణక్క నాలాగా స్పీడ్గా నడవలేదండి, తనకు కొంచెం ఎందుకో ఆయాసంలాగా అనిపిస్తే తను ఆగిపోయిందనమాట. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక్కదాన్నే బయలుదేరి వచ్చేసాను. నిజంగా చెప్తున్నానండి, టు బీ హానెస్ట్, నాకు అస్సలు ఎంత భయం వేసిందంటే నిజంగా అసలు కాలు చేతులు ఇప్పుడు కూడా వణుకుతున్నాయి అనమాట. ఇంకా నేనేంటంటే స్వాతి వాళ్ళకి కందికాయలు ఇచ్చేసి నేనైతే వస్తుంటే ఏమైందంటే
అక్కడ ఒక 3 మెంబర్స్ అబ్బాయిలు ఒక 26, 30 ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఒక 3 మెంబర్స్. అది అంతా కూడా అడవి ప్రాంతం కదండి, మొత్తం పొలాలు చెట్లు చేనులు అన్నీ ఉంటాయి. అక్కడక్కడ మాత్రమే ఇల్లులు ఉంటాయన్నమాట. ఇంకా నేను వస్తుంటే ఏమైందంటే అక్కడ చూడండి నా ఫేస్ కూడా అంతా భయపడి చచ్చిపోతున్నానంటే నాకంత టెన్షన్ పుడుతుంది. ఇంకొంచెం ముందుకు రాగానే అక్కడ ఏంటంటే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది, మొత్తం చెట్లు అవే ఉంటాయన్నమాట. ఒక మనిషి కూడా తిరగడం కష్టం. ఓన్లీ వాకింగ్కి వచ్చే వాళ్ళు తప్పించి ఎవ్వరు కూడా అక్కడికి రావడానికి సాహసం చేయరు. అక్కడ పొలాలు ఉన్న వాళ్ళు మాత్రమే, తర్వాత వాకింగ్కి వచ్చే వాళ్ళు మాత్రమే అనమాట వచ్చేది, వేరే ఇంకెవ్వరు రారు. ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తుంటే అక్కడ ఏమైందంటే నేను కొంచెం ముందు ముగ్గురు కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్. మరి వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు, స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారో ఇంకేం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదండి. నేను ఫస్ట్ వాళ్ళని జస్ట్ దూరం నుంచి చూశాను. అంటే నేను వస్తుంటే నాకు లెఫ్ట్ సైడ్లో వాళ్ళు అవతల సైడ్ కూర్చున్నారనమాట. ఒక 10 అడుగుల డిస్టెన్స్లో కూర్చున్నారు, 15 అడుగుల డిస్టెన్స్లో కూర్చున్నారు. నేనైతే ముందుకు వచ్చాను. ముందుకు వచ్చిన తర్వాత ఏమైందంటే హలో మేడం అని చెప్పి పిలవడం జరిగింది వాళ్ళు. నేనైతే అస్సలు చూడలేదండి, ఎందుకంటే నాకు అప్పటికే భయం అవుతుంది. అయితే నేనేం చేశానంటే వీడియో తీస్తున్నట్టు పెట్టాను అనమాట. వీడియో తీసుకుంటూ మాట్లాడుతున్నాను కదా, నాకేంటంటే ప్రొటెక్షన్ ఇంకా కావాలి, నాకు ఎవరు లేరు పక్కన, ఎవరు కనిపించట్లేదు, సరౌండింగ్స్ నాకు ఎవరు కనిపించట్లేదు అని చెప్పేసి నేను నడుచుకుంటూనే వెళ్తున్నా. వీడియో పెట్టేసి ఇట్లా చేతిలో పట్టుకొని నేను నడుచుకుంటూనే వెళ్తున్నాను. చూడండి ఒకవైపు మాట్లాడుతున్నా కానీ చాలా చాలా భయం వేస్తుంది అనమాట. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నానంటే అంత స్పీడ్గా వెళ్తున్నాను. అయితే వాళ్ళు హలో మేడం అని చెప్పి పిలవడం స్టార్ట్ చేసిండ్రు. 2 సార్లు పిలిచారు. నేను అస్సలు చూడలేదండి, ఇంకా అస్సలు చూడలేదు. ఇంకా నేను నడిచిన స్పీడ్ అయితే నా జీవితంలో నేను ఎప్పుడు నడిచలేకుంటానేమో. ఒక 10 మినిట్స్లో నేను ఒక దగ్గర ఒక 1/2 కిలోమీటర్, 10 మినిట్స్ కూడా కాదండి, ఒక 5-6 మినిట్స్లో నేను 1/2 కిలోమీటరు అంత స్పీడ్లో వచ్చేసారనమాట వాళ్ళ దెబ్బకి భయపడి. అసలు వాళ్ళు ఎందుకు పిలిచారో అర్థం కాలే. ఆ టైంలో మనం ఏమైనా మాట్లాడినా ఏమవుతుందో అనే అదొక టెన్షన్ ఉండే అనమాట. మొత్తానికైతే ఒక టెన్షన్ అయితే తీరిపోయిందండి. నన్ను ఏం చేసేవాళ్ళు, ఒకవేళ నేను ఇట్లా తిరిగి చూసినా కానీ వాళ్ళ చేతిలో బైక్ కూడా ఉన్నది, ఏం చేసేవాళ్ళు ఏమో అని కొంచెం టెన్షన్ అయితే పడ్డానండి. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసిన. అసలు నాకు నిజంగా చెప్తున్నా, నా జీవితంలో ఇట్లాంటివి నేను ఎప్పుడు ఫేస్ చేయలే. ఫస్ట్ టైం అయితే మస్తు భయం వేసిందండి. ఆ దెబ్బకు చూడండి స్వెట్స్ ఇట్లా ఒళ్ళు మొత్తం చెమటలు పట్టిపోయి అనమాట. ఆ టైంలో వాళ్ళు నన్ను ఒకవేళ కిడ్నాప్ చేసినా, లేకపోతే ఏమన్నా చేసినా, చంపేసినా, ఏందో అసలు నాకు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, పిచ్చిగుందనమాట. అమ్మాయిలు లేడీస్ ఎవరైనా సరే మీరు వాకింగ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ రద్దీగా ఉన్న ప్లేస్లోనే వెళ్ళండి, మనకు సేఫ్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు నేను ఇట్లా భయపడలే. ఫస్ట్ టైం అయితే మస్తు భయపడండి. మీరు అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి ఎంత భయం వేసినావు, ముఖం అంతా స్వెట్ వచ్చేసింది, అంత స్పీడ్లో వచ్చేసిన అనమాట ఇంటికి. తర్వాత అనిపించింది ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ నాకేంది సిచ్యువేషన్ నాకేం అర్థం కాలే. ఇంటికి రాగానే ఆ గిన్నెలు కనిపించినాయి. ఇంకా అదంతా కూడా మర్చిపోయి గిన్నెలు కడిగేసుకున్నాను. ఇప్పుడైతే నేను మా ఆయనకు కూడా చెప్పలేదనమాట. ఇంకా ఆయనతో షేర్ చేసుకుంటే ఏంటంటే ఇంకే వాకింగ్ పోవద్దు ఏం పోవద్దు అని చెప్పేసి మళ్ళీ నన్ను తిడతారు. ఇంకెందుకు వచ్చింది లేరా కర్మ అని నేనైతే ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నాకైతే ఈ విధంగా నేనైతే భయపడ్డా. మీరైతే అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు ఎక్కడికైనా వెళ్తే కూడా అంటే ఒంటరిగా అయితే వెళ్ళకండి, అది కూడా సన్సెట్ టైంలో అసలు పోకండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నేను మీకు కరెక్ట్గా కన్వే చేసినానో లేదో కూడా నాకు ఇప్పుడైతే అర్థం కూడా కావట్లేదు. ఏదో వీడియో అయితే పెట్టాను అన్నట్టే ఉంది, కానీ నాకైతే నేను మీకు కరెక్ట్గా కన్వే చేశానో లేదో తెలియదు. మొత్తానికైతే అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యలో చాలా కేసెస్ ఇట్లనే జరుగుతున్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ అండి. ఎవరైనా సరే, అమ్మాయిలైనా సరే, ఆంటీలైనా సరే, వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో పాటే వెళ్ళండి, ఫ్రెండ్స్తో పాటే రాండి. నా అలాగా తిక్క పనులు అయితే చేయకండి. ఎందుకంటే నేను తాళం మర్చిపోవడం వల్ల ఇంత జరిగిందేమో అనిపించింది. మొత్తానికైతే ఇది ఈరోజు నా బ్లాగు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.